ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు ఊపందుకున్నాయి. సర్కార్ వెంటనే నిధులు రిలీజ్ చేస్తుండటంతో తొలి దశలోనే నిర్మాణాలు పూర్తి దశకు చేరుకున్నాయి. కొందరు గృహప్రవేశాలు చేస్తున్నారు. ఈ నెలాఖరులో సీఎం చేతుల మీదుగా ఇందిరమ్మ ఇండ్ల ప్రారంభోత్సవం చేయాలని నిర్ణయించారు అధికారులు. రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్ జోరందుకుంది. 2 దశల్లో 3 లక్షల ఇండ్లను మంజూరు చేయగా వీటిలో సగానికి పైగా ఇండ్ల నిర్మాణ పనులు స్టార్ట్ అయ్యాయి. 1300కు పైగా ఇండ్లు పూర్తయ్యే దశలో ఉండగా పలువురు గృహప్రవేశాలు కూడా చేస్తున్నారు. 20 లక్షల ఇందిరమ్మ ఇండ్లు కట్టివ్వాలని లక్ష్యంగా పెట్టుకున్న సర్కార్ నిర్మాణాలు త్వరగా పూర్తి చేయడంపై సీఎం రేవంత్ ఫోకస్ పెట్టారు. డబ్బులు లేని వారికి మహిళా సంఘాలతో సర్కారే లోన్లు ఇప్పిస్తూ ఆర్థిక సాయం అందిస్తోంది. ఇందుకోసం గ్రీన్ ఛానల్ తో నిధులు విడుదల చేస్తూ ప్రతి సోమవారం లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తోంది. బీఆర్ఎస్ సర్కార్ హయాంలోని డబుల్ బెడ్రూమ్ ఇండ్ల స్కీమ్లోని లోపాలను దృష్టిలో పెట్టుకుని ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని పకడ్బందీగా అమలు చేస్తోంది సర్కార్. ఫస్ట్ ఫేజ్లో ఇంటి జాగా ఉండి ఇల్లు లేని పేదలను అర్హులుగా తేల్చింది. 400 నుంచి 600 చదరపు అడుగుల్లో మాత్రమే ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకోవాలనే రూల్తో కేవలం పేదలకే ఇండ్లు దక్కేలా చూస్తోంది. అనర్హులకు ఇండ్లు వస్తే రీవెరిఫికేషన్ చేసి మరీ పక్కన పెట్టిస్తోంది. ఫస్ట్, సెకండ్ ఫేజుల్లో ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్కి 3500 చొప్పున మొత్తం 3 లక్షల ఇండ్ల పనుల స్పీడప్ పై సర్కార్ ఫోకస్ పెట్టింది. రాష్ట్రంలోని ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలపై హౌసింగ్ మినిస్టర్ పొంగులేటితో పాటు ఇన్ఛార్జి మంత్రులు, కలెక్టర్లు, ఎమ్మెల్యేలు వరుస రివ్యూలు చేస్తున్నారు. జిల్లాల పర్యటనలో ప్రతిసారి ఇండ్ల సందర్శన ఉండేలా చూసుకుంటున్నారు. ఇండ్ల నిర్మాణాల పురోగతి, ఫండ్స్ రిలీజ్ పై ఆరా తీస్తున్నారు. 1300కు పైగా ఇండ్ల నిర్మాణాలు తుది దశకు చేరాయి. ఈ నెలాఖరులో ఒకే గ్రామంలో 20 నుంచి 25 ఇండ్లను సీఎం చేతుల మీదుగా ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్కు నిధుల కొరత రాకుండా చర్యలు తీసుకుంటోంది సర్కార్. బేస్మెంట్, గోడలు, స్లాబ్ ఇంటి నిర్మాణం పూర్తి చేసిన లబ్ధిదారులకు ప్రతి సోమవారం వారి బ్యాంకు ఖాతాల్లో నిధులు జమ చేస్తోంది. ఇప్పటి వరకు 16,563 మంది లబ్ధిదారులకు 173,98 లక్షలు బ్యాంక్ అకౌంట్స్లో జమ చేసింది. మరోవైపు ఇందిరమ్మ ఇండ్ల పర్యవేక్షణ బాధ్యతను గ్రూప్ 1 ఆఫీసర్లకు అప్పగించాలని ప్రభుత్వం డిసైడ్ అయింది. వీళ్లు కలెక్టర్లకు సమన్వయకర్తలుగా పనిచేస్తారు. దీనికోసం 7 డిప్యూటీ కలెక్టర్లను జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్లుగా పనిచేయనున్నారు. గ్రూప్ 1 ఆఫీసర్లను డిప్యూటేషన్ ప్రాతిపదికన కేటాయించాలని హౌసింగ్ కార్పొరేషన్ చేసిన ప్రతిపాదనలకు రెవెన్యూ శాఖ ఇప్పటికే అంగీకారం తెలిపింది. ఇందులో భాగంగా 7 డిప్యూటీ కలెక్టర్లను రెవెన్యూ శాఖ నుంచి రిలీవ్ చేస్తూ ఆ శాఖ సెక్రటరీ లోకేష్ కుమార్ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. 33 జిల్లాలకు గ్రూప్ 1 ఆఫీసర్లు అంటే డిప్యూటీ కలెక్టర్లు లేదా ఆర్డీఓలను ప్రభుత్వం నియమిస్తోంది. మరోవైపు పంచాయతీరాజ్ శాఖ నుంచి 79 మంది సీనియర్ అసిస్టెంట్లు, 17 మంది జూనియర్ అసిస్టెంట్లను కేటాయించాలని సర్కార్ నిర్ణయించింది. యాదాద్రి జిల్లా సైదాపురం గ్రామానికి చెందిన ఎగ్గిడి స్వప్న, బాల మల్లేష్ ప్రభుత్వం ఇచ్చిన 5 లక్షలతో ఇటీవల ఇందిరమ్మ ఇల్లు కట్టుకున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లా ఇన్ఛార్జి మినిస్టర్ అడ్లూరి లక్ష్మణ్, స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, జిల్లా కలెక్టర్ స్వయంగా ఎగ్గిడి స్వప్న, బాల మల్లేష్తో గృహప్రవేశం చేయించారు. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు గృహప్రవేశం రోజు గొర్రె పొట్టేలు, పట్టుబట్టలు పెడతానని గతంలో ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం లబ్ధిదారుడికి గొర్రె పొట్టేలు, పట్టుబట్టలను అందించారు. రానున్న రోజుల్లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను మరింత వేగంగా పూర్తి చేయిస్తామని అంటోంది సర్కార్. ఇందుకు అవసరమైన నిధులు ఎప్పటికప్పుడు సమకూరుస్తోంది.